ఒక యుద్ధం అనగానే మనకు చట్టుకున్న గుర్తొచ్చేది బాంబులే. అన్నిటికన్నా ముఖ్యమైనది చాలా మంది మనుషులు ప్రాణాలు కోల్పోతారు. ఇంకా సిటీ మొత్తము నాశనం అయిపోయి చెల్లా చెదురై కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒకప్పుడు ఇలానే నాశనం అయ్యి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకున్న ఒక సిటీకి వచ్చాను. ఎంతో చరిత్ర ఉన్న అందంగా ఉన్న ఈ సిటీ వరల్డ్ వార్ 2లో బాగా నాశనం అయిపోయింది. ఇక్కడ చాలా బిల్డింగ్స్ బాంబులు పడడం వల్ల మాడి మసైపోయాయి. హలో, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈరోజు నేను వచ్చేసాను ఒక బ్యూటిఫుల్ సిటీకి. దాని పేరే డ్రెస్డెన్. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఎల్బే అన్న నది పైన ఈ రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇప్పుడు నేనున్నది డ్రెస్డెన్ ఓల్డ్ టౌన్. ఈ బ్రిడ్జ్ అవతల పక్క వెళితే డ్రెస్డెన్ న్యూ సిటీ వస్తుంది. డ్రెస్డెన్ ని ఒకప్పుడు ఫ్లోరెన్స్ ఆఫ్ ఎల్బే అని కూడా పిలిచేవారట. ఇప్పుడు నేను చూపించే ఈ బిల్డింగ్ పేరు బ్రూల్స్ టెర్రస్. ఇంగ్లీష్లో బాల్కనీ ఆఫ్ యూరోప్ అని కూడా అంటారు. ఈ బిల్డింగ్ని 16th సెంచరీలో మిలిటరీ వాళ్ళు డిఫెన్స్ పర్పస్ కోసం వాడారట. తర్వాత 18th సెంచరీలో బ్రూల్ అనే అతను ఇక్కడ గార్డెన్ లాగా మార్చేసి దీని పేరుని బ్రూల్స్ టెర్రస్ అని మార్చారు. ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఒక ఎత్తు అయితే, ఈ రివర్ దగ్గర నుంచి ఈ బిల్డింగ్ ని చూస్తే అసలు అద్భుతంగా ఉంది. ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి. ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరూ ఇలా బెంచ్ పైన కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. మనం మట్టుకు ఇక్కడ నుంచి మొత్తం వాక్ టూర్ చేసేద్దాం రండి. ఇక్కడ మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్ని వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. సో ఒక్కొక్కటి నేను చూస్తూ మీకు చూపించేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వరల్డ్ వార్ 2లో ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా డ్యామేజ్ అయ్యాయి. వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ స్టైల్లో రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడ ఎవరో చాలా బాగా స్కెచ్ గీశారు, చూద్దాం రండి. చాలా బాగా స్కెచ్ చేశారు. ఈచ్ ఫోటో 15 euros అట. చాలా బాగా డ్రా చేశారు. ఈ క్రూజ్ షిప్ లో సిటీ టూర్ చేయొచ్చు మనము. ఇక్కడ కొంచెం వాక్ చేస్తే అక్కడ ఒక గార్డెన్ ఉంది, చూపిస్తాను రండి.
ఇంకా ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక పాత కాలపు 1751లో కట్టిన క్యాథడ్రల్ ఇది. చాలా ఎత్తుంది ఇది. ఇదంతా టూరిస్ట్ లొకేషన్సే, అన్ని పక్కన పక్కన ఉంటాయి. మామూలుగా లేరు ఇక్కడ, చాలా మంది టూరిస్టులు వచ్చారు ఈరోజు. ఇదంతా నడవలేని వాళ్ళకి ఇక్కడ గుర్రపు సవారీ కూడా ఉంది. ప్రతి సిటీలో హైకోర్టు ఎలా ఉంటుందో అలాగే ఈ డ్రెస్డెన్ సిటీకి ఇది కోర్ట్. ఇక్కడ అన్ని లీగల్ ఇష్యూస్ అన్నీ ఇక్కడ సాల్వ్ చేస్తారు. నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా, అది ప్యాలెస్. ఇక్కడ ఉన్నాయి చూసారా నా వెనకాతల, అవన్నీ పెయింటింగ్స్ అన్నమాట. రాజుని పరిపాలించేటప్పుడు ఎలా ఉండేది అన్నది ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో వేశారు. ఫస్ట్ ఇక్కడ పెయింటింగ్స్ వేశారు. వాతావరణ మార్పుల వల్ల ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ పోతున్నాయని చెప్పి ఎక్కువ కాలం ఉండడానికని 23,000 పోర్సిలిన్ టైల్స్ వాడారు. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ పోర్సిలిన్ ఆర్ట్ వర్క్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి మెల్లగా చూసుకుంటూ వెళ్దాము. ఈ పెయింటింగ్స్లో మనం చూడొచ్చు 1127 నుంచి 1873 వరకు పరిపాలించిన టైం పీరియడ్ అండ్ వాళ్ళ పేర్లు రాశారు. ఇక్కడ పాత కాలపు చాక్లెట్ ఫ్యాక్టరీ అట, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చక్కగా చాక్లెట్స్ అన్ని ఇలా గిఫ్ట్ ర్యాప్ చేసి ఉంచారు. ఇప్పుడు మనం వెళ్ళేది ఫ్రౌవెన్ కిర్షే అనమాట. ఇంగ్లీష్లో చర్చ్ ఆఫ్ లేడీ అంటారు. డ్రెస్డెన్లో ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది తప్పకుండా చూసి వెళ్తారు. ఇక్కడ అన్ని రెస్టారెంట్లే ఉన్నాయి. ఇది వింటేజ్ ఎలక్ట్రిక్ వెహికల్. దీనిపైన కూడా కూర్చుని సిటీ అంతా తిరిగేసి రావచ్చు. మామూలుగా గాలి రావట్లేదు, ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఈ చర్చ్ పైన మొత్తం బాంబులు వేసినప్పుడు డోమ్తో సహా చర్చ్ అంతా పడిపోయింది. జస్ట్ ఈ వాల్ ఒకటే మిగిలింది. ఇందాక మనం బ్రూల్ టెర్రస్ చూసాం కదా, దాని బ్యాక్ సైడ్ అన్నమాట ఇది. ఇదేమో మ్యూజియం. ఒక్కసారి బయట నుంచి ఈ చర్చ్ని మొత్తం ఓ రౌండ్ వేసేద్దాం రండి. వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు 2 days కంటిన్యూస్గా ఈ చర్చ్ పైన బాంబులు వేశారు. ఆ టైంలో ఇక్కడ షెల్టర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయ్యిందంట. వార్ అయిపోయిన వెంటనే ఈ చర్చ్ని ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు. 1996లో స్టార్ట్ చేశారు. మళ్ళీ 2005కి అయ్యిందంట కన్స్ట్రక్షన్. అందుకే ఈ ఫ్రౌవెన్ కిర్షేని సింబల్ ఫర్ రీబర్త్ అని అంటారంట. మొత్తం $180 బిలియన్ తో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. ఈ చర్చ్ లోపలికి ఎంట్రీ ఫీజు అయితే లేదు. మనం లోపల ఎంటర్ అయ్యి పై వరకు కూడా వెళ్ళొచ్చు. పైకి వెళ్తే సిటీ టాప్ వ్యూ కనిపిస్తుంది. ఈ పిల్లల్ని వేసుకుని వెళ్ళడం చాలా కష్టం. అసలు సింగిల్గా ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు.
ఇక్కడ ఉన్న రెస్టారెంట్లు, మార్కెట్, టూరిస్టులతో ఈ ప్లేస్ అంతా కలకల్లాడిపోతుంది. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు పాట పాడుతున్నారు. దీని ముందు నేను నించుంటే ఒక లిల్లీపుట్లా ఉన్నాను. ఈ చర్చ్ నుంచి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే ఒక రోజు అస్సలు సరిపోదు. దీని పేరు ఫ్రైడెన్ బ్రూనెన్, అంటే పీస్ ఫౌంటైన్ అంట. ఇక్కడ వాటర్ లో కాయిన్స్ వేసి వాళ్ళ కోరికల్ని కోరుకున్నారు. ఇక్కడ కింద పంపులో వాటర్ వస్తుంటే పిల్లలు ఆడుకుంటున్నారు. అలా ఈ మార్కెట్ లో నడుచుకుంటూ వస్తుంటే ఈ షాప్ కనిపించింది. ఇదంతా గిఫ్ట్ షాప్. నాకైతే ఇది చూడంగానే మైండ్ బ్లాక్ అయింది. ఇలాంటి ఐడియాస్ మనకెందుకు రావా అనిపించింది. మనం కూల్ డ్రింక్స్ తాగుతాం కదా, ఆ మూతల పైన ఇలాగ ప్రింట్ చేసి అమ్మేస్తున్నారు. మళ్ళీ ఒక్కొక్కటి 3 euros అంట, ఇంచుమించు 270 రూపీస్. ఇక్కడ అన్ని బొమ్మలు, ఇంకా నైట్ ల్యాంప్స్ అనమాట. ఎక్కువసేపు ఉంటే అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది, అందుకే ఇంకా బయటకు వచ్చేసాను. ఇదంతా ఓల్డ్ టౌన్ కదా, అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకొక టూరిస్ట్ లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్దాం రండి. అక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అదే అన్నమాట మనం వెళ్ళే నెక్స్ట్ టూరిస్ట్ లొకేషన్. దీని పేరు స్వింగర్. డ్రెస్డెన్లో ఫ్రౌవెన్కిర్చే తర్వాత ఈ బిల్డింగే చాలా పురాతనమైనది. ఈ బిల్డింగ్ స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కితే ఇలా ఉంది వ్యూ. ఇదొక బరాక్ స్టైల్ ప్యాలెస్ అండ్ గార్డెన్స్. ఈ ఏరియాలో చాలా గార్డెన్స్ ఉండేవి, ఇక్కడంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలా ఇక్కడ కనిపించే క్రౌన్ వరకు నడుచుకుంటూ వెళ్దాం రండి. ఈ ప్యాలెస్ మొత్తము 1.2 కిలోమీటర్ అంట. ఈ ప్యాలెస్ మొత్తంలో 698 స్కల్ప్చర్స్ ఉన్నాయి అండ్ 7 ఫౌంటైన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం చూడలేము, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ కెఫెటేరియాలో ఉంది, దీని కింద మ్యూజియం ఉంది. ఇప్పుడు మ్యూజియం లోపలికి వెళ్తే చాలా టైం అయిపోతుంది మనకి. సో అందుకని మనం జస్ట్ ఓవరాల్గా వాక్ టూర్ చేసేద్దాము. ఒక పెద్ద మాహిష్మతి సామ్రాజ్యంలో ఉంది. ఇక్కడ జైంట్ వీల్ ఎక్కినా కానీ సిటీ వ్యూ సూపర్ గా కనిపిస్తుంది. అసలు ఈ క్రౌన్ అయితే భలే ఉంది, ఎండలో మెరిసిపోతుంది. ఈ క్రౌన్ కింద గేట్ ఉంటుందంట, దాన్ని క్రౌన్ గేట్ అంటారంట. ఈ స్వింగర్ కి ఆపోజిట్ లోనే ఒపేరా హౌస్ అని ఉంది, అది కూడా ఒక లుక్ వేద్దాం రండి. ఇదేమో స్వింగర్ ప్యాలెస్ ది ఫ్రంట్ వ్యూ అన్నమాట.
చాలా పెద్దగా ఉంది. ఇదే ఓపెరా హౌస్. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈ స్టేట్ని పరిపాలించిన రూలర్ ఈయన. నన్ను రోజు బయట తిప్పుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఇంట్లో కన్నా బయటే బాగుంది చల్లగా. ఈ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ చూసేసుకుని ఇక్కడ నుంచి మనం ఇంకొక చోటకి వెళ్తున్నాము. మనకి ఇక్కడే ట్రామ్ స్టేషన్ ఉంది. సో ఇక్కడ ట్రామ్ ఎక్కేసి డ్రెస్డెన్ న్యూ సిటీకి వచ్చాము. ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి ఉంది. రాయల్ ప్యాలెస్కి వచ్చాను అనుకుంటున్నారేమో, కానీ కాదు. గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులో మన పేరు ఉండాలంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఒక పాల క్యాన్ చూపించి షాప్కి వచ్చి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్ గురించి మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటున్నారేమో. ఈ షాప్ ప్రత్యేకమైన స్థానాన్ని గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులో సొంతం చేసుకుంది. ఇంత అందమైన డిఫరెంట్ పాల షాప్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ షాప్ 1880లో కట్టారంట. ఈ షాప్ ఇంటీరియర్స్కి ఇంకా డైరీ ప్రోడక్ట్స్కి చాలా ఫేమస్. ఒక రాయల్ ప్యాలెస్కి వెళ్ళి మనం ఏ టీ, కాఫీ కానీ బటర్ మిల్క్ కానీ తాగాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. బట్ ఈ షాప్లో మనం హ్యాపీగా రిలాక్స్ అయ్యి వీళ్ళ ఐటమ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ షాప్లో కనిపించే ఇంటీరియర్స్ అంతా హ్యాండ్ పెయింటెడ్ విల్లెరాయ్ అండ్ బాక్టైల్స్ అంట. ఇక్కడ స్టెప్స్ దిగితే వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఈ షాప్కి బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇక్కడేమో చాక్లెట్స్, చాక్లెట్ సాసెస్, ఫ్రెష్ హనీ, వేఫర్స్, డిఫరెంట్ ఫ్లేవర్డ్ సోప్స్ ఉన్నాయి. ఇవన్నీ గోట్ అండ్ కౌ మిల్క్ సోప్స్. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఈ షాప్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్లో కనిపించే అతనే ఈ షాప్కి ఫౌండర్. ఇక్కడేమో బాడీ లోషన్స్, బాడీ క్రీమ్. ఈ షాప్ పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది. ఈ షాప్ వరల్డ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ మిల్క్ షాప్. ఇప్పుడు మనం ఈ షాప్ ది ఫ్రంట్ సెక్షన్కి వద్దాము. ఇక్కడ బటర్ మిల్క్ దగ్గర నుంచి లిక్కర్ వరకు అమ్ముతున్నారు. ఇవన్నీ టైల్స్ అండ్ గిఫ్ట్ కార్డ్స్, కొన్ని క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. ఇలా గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్కి ఎక్కిన షాప్కి నేను రావడం, మీ అందరికీ చూపించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఐటమ్స్ని మనం టేస్ట్ చేసి తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక పాల క్యాన్ ఉంది. ఇవి కొన్ని టాపింగ్స్, ఇంకా లిక్కర్ బాటిల్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.